మొన్న ఒకసారి శరత్ మరార్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పారనమాట, ఇండస్ట్రీలో ఉన్న లైటింగ్ అంతా ఈ సెట్కే పెట్టేసినట్టున్నారు ఒకరోజు. లైట్లు కానీ ఎక్విప్మెంట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మొత్తం ఇక్కడే సెట్లోనే ఉన్నారు. ఒక 15 days అయితే మొత్తం టోటల్ ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది మొత్తం. ఇండస్ట్రీ వేరే సినిమా ఎవరికైనా కావాలన్నా కూడా ప్రాబ్లం అయ్యేది, అంత అలాగా చాలా స్పీడ్గా చేశారు. రైట్. మీరు ఇందాక ఫస్ట్ ఒక మినియేచర్ సెట్ వేస్తారని అనుకున్నారు కదా, సో అసలు అది వేస్తున్నప్పుడు మీకు బాబీ గారికి ఇంకా కళ్యాణ్ గారి మధ్య డిస్కషన్ ఎలా ఉండేది? అంటే అసలు ఏంటి, ఎలా ఉండాలని వాళ్ళని చెప్పారా? జనరల్గా కళ్యాణ్ గారికి కథ రాసుకున్నప్పుడు ఆయనకు విజన్తో ఒక కథ క్రియేట్ చేసుకున్నారు. సో ఆ కథకు తగ్గట్టుగా మనం సెట్ క్రియేట్ చేయాలంటే మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. జనరల్గా సెట్లు వేసినప్పుడు స్కెచ్లు వేస్తారు. ఏ ఆర్ట్ డైరెక్టర్, నేను కానీ వేరే ఆర్ట్ ఎవరైనా కూడా స్కెచ్లు వేస్తాం. స్కెచ్ చేసిన తర్వాత ఇది బాగాలేదంటే చిన్న కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకోటి, అది బాగాలేదంటే ఇంకోటి కరెక్షన్ చేసి, అలాగే ఒక 10 times అవ్వచ్చు, 15 times అవ్వచ్చు, 100 times అవ్వచ్చు స్కెచ్లు వేస్తాం. బట్ ఈ సెట్కి నేను స్కెచ్ వేయలేదు, అసలు ఒక్క స్కెచ్ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే స్కెచ్ చేసి మళ్ళీ డిస్కషన్ చేసి ఇంత టైం వేస్ట్ చేసే వాళ్ళు, ఆయన నాకు కథ చెప్పారు, బాబీ గారు నాకు కథ చెప్పారు, కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారో ఆయన నాకు చెప్పారు. సో 2 ఇన్పుట్స్, కెమెరామెన్, లైటింగ్ సైడ్ 3 తీసుకుని నేనేం చేశాను, డైరెక్ట్ మినియేచర్ తయారు చేశాను. ఓకే, మినియేచర్ క్రియేట్ చేశాను. నేను ఎందుకు మినియేచర్ క్రియేట్ చేశానంటే, మినియేచర్ దగ్గర కూర్చుంటే అందరికీ విజువల్గా కనిపిస్తూ ఉంటుంది సెట్ ఇలా ఉంటుంది అని చెప్పి. స్కెచ్లో ఏంటంటే స్కెచ్లో కనిపిస్తుంది కానీ ఈ హౌస్ పక్కకి జరపాలంటే కుదరదు, మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకో స్కెచ్ చేయాలి. మినియేచర్ అయితే ఈ హౌస్ ఇక్కడ అడ్డంగా ఉంది, డిస్టర్బ్ చేస్తుందంటే దాన్ని పక్కకు పెట్టి ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ రైట్ ఇంకో హౌస్ ఏం చేయొచ్చు, లేదా అక్కడ ఇంకో వేరే ఏం క్రియేట్ చేయొచ్చు, ఈ డిస్కషన్ అంతా చేసుకోవచ్చు. అందుకని నేను ఏం చేశాను, స్కెచ్ చేయకుండా ఫస్ట్ రఫ్ గ్రౌండ్ ప్లాన్ చేశాను. చేసిన తర్వాత మినియేచర్ తయారు చేశాను. మినియేచర్ తయారు చేసి తోప సాంగ్ జరుగుతున్నప్పుడు ఫ్లోర్ పక్కనే మినియేచర్ పెట్టుకున్నాం. ఓకే, పెట్టుకుని కళ్యాణ్ గారు అక్కడ షార్ట్ చేయడం, తర్వాత డైరెక్టర్ గారు అందరం కలిసి మినియేచర్ దగ్గరికి వచ్చి డిస్కస్ చేయడం. ఈ రోడ్డు విడితే ఎంత పెడుతున్నావు ఏంటి అన్నీ నన్ను క్వశ్చన్ చేస్తే నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఎంత పెడుతున్నా. రెగ్యులర్ సెట్లో ఏంటంటే మనం 40 to 50 feet అలాగా, ఒక స్ట్రీట్ సెట్ అంటే అలాగే వేస్తాం. రోడ్స్ 40-50 feet ఉంటుంది, 40 feet మ్యాక్సిమం వేస్తే 60 feet. ఓకే, కానీ కళ్యాణ్ గారు నాకు 100 feet కావాలన్నారు. నేను ఒకసారి షాక్. 100 feet అంటే అక్కడి నుంచి ఇచ్చివరా? లేదండి, ఈ స్ట్రీట్ విడ్త్. ఓకే, విడ్త్, ఓన్లీ స్ట్రీట్ విడ్త్. రైట్. ఎందుకని అంత ఎక్కువ? ఆయన 100 feet అడిగారు. నేను ఫస్ట్ టైం 100 feet అనేది నేను షాక్ అయ్యాను. ఏంటి సార్ 100 feet అంటే లేదు, 100 feet అయితే చాలా బాగుంటుంది, అక్కడ ఉండే ఇంటరాక్షన్ కానీ ఆ వెహికల్స్ వెళ్ళడం అదంతా బాగుంటుంది అని నేను కథ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేస్తే నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే మామూలుగా మనం రెగ్యులర్గా వేసినట్టు వేస్తే ఇంత స్పాన్ ఉండదు సెట్లో, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, మామూలు రెగ్యులర్ స్ట్రీట్ లాగే ఉంటుంది. సో మీరు మన అందరూ ఇంత డిస్కస్ చేసుకునేవారు కాదు ఈ సెట్ గురించి. సో నేను ఆయన చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి, బేసిక్గా ఏంటంటే ఆయనకి వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం, గన్స్ అన్న వెస్ట్రన్ మూవీస్ అని బాగా ఇష్టం. సో వెస్ట్రన్ టచ్ ఉండి ఇండియన్ కల్చర్ ఉండేలాగా, నార్త్ కల్చర్ మిక్స్ అయ్యి ఉండేలాగా సెట్ని డిజైన్ చేసాం. ఓకే, సో అందుకని నేను ఆయన చెప్పింది నాకు ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మినియేచర్ తయారు చేశాను. చేసిన తర్వాత 2-3 చిన్న చేంజెస్ ఉంటే చెప్పారు నాకు. ఆయన ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే అవన్నీ నేను ఇన్పుట్స్ తీసుకుని మళ్ళీ చేంజ్ చేసి ఫైనల్గా మినియేచర్ మీద డిస్కషన్. అక్కడ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఈ లొకేషన్కి వచ్చి లొకేషన్ మధ్యలో మినియేచర్ పెట్టి ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ కళ్యాణ్ గారు కెమెరామెన్ పిలిచి మీ లైటింగ్ సైడ్ మీకు ఈస్ట్ సన్ రైజ్ సన్సెట్ ఎట్లా ఉంటుంది, మీ లైటింగ్ స్పాన్ ఎలా ఉంటుంది అన్నీ చూసుకోమని చెప్పి ఫైట్ మాస్టర్ని పిలిచి వాళ్ళని, కాస్ట్యూమ్ డిజైనర్, నేను, అందరూ డైరెక్టర్ గారు అందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసాం. చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు డిస్టర్బ్ చేస్తున్నాయి కొంచెం సెట్ని, మేము అనుకున్న ముందు ప్లాన్కి చేస్తుంటే కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఒక్క చిన్న బ్రాంచ్ కూడా కట్ చేయడానికి వీల్లేదు, నువ్వు ఎలా సెట్ డిజైన్ చేస్తావు నాకు తెలియదు ఓకే అని చెప్పారు. సో ఈ ఉన్న చెట్లని వాడుకుంటూ ఎక్కడ కూడా చిన్న బ్రాంచ్ కట్ చేయకుండా సెట్ని డిజైన్ చేసి మార్కింగ్ చేసాం. మార్కింగ్ చేసిన తర్వాత అందరూ సెట్ చూసిన తర్వాత హ్యాపీ. క్రెడిట్ అంతా మా స్టూడెంట్స్కి అండి. ఎందుకంటే నేను ఏది చెప్పినా ఎవరో కూడా వెనకాలకుండా బాగా కష్టపడి తిరిగారు, తిరిగి సెట్ చేసి రకరకాల ప్లేస్ల నుంచి అన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చారు.